జై భారత్ అయోధ్య రాజస్థాన్. అందరికీ నమస్కారం. మనం మళ్ళా ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ గారి నుంచి కొన్ని విషయాలు మనం మళ్ళీ అన్వేషించుకున్నాం. 2013లో ఈయన అక్కడ అవినీతి వ్యతిరేక పోరాటం చేసి ప్రజలందరినీ నమ్మించి అబ్బా గొప్ప యువకుడు వచ్చాడు, గొప్ప నీతిమంతుడు వచ్చాడు అని చెప్పేసి వాళ్ళందరినీ నమ్మించి 2013లో ఈయన పోటీ చేస్తే 28 స్థానాలు ఎన్నో రావటం జరిగింది ఢిల్లీలో. వచ్చిన తర్వాత కాంగ్రెస్ తోటి కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి జనలోక్పాల్ బిల్లు ఈయన అసెంబ్లీలో ప్రవేశపెడితే వీళ్ళు సహకరించినందుకు గాను ఇలాగైతే కుదరదని 45 రోజులకి ఈయన రాజీనామా చేశాడు. 45 రోజుల యొక్క పాలనలో ఈయన రాజీనామా చేయటం, తర్వాత రాష్ట్రపతి పాలన సంవత్సరం పాటు ఢిల్లీ రాష్ట్రపతి పాలనలో ఉండిపోవటం జరిగింది. ప్రజల్లోకి మళ్ళీ ఏమని వెళ్ళాడంటే ఈయన నాకు మంచి మెజారిటీ ఇస్తే నేను అనుకున్నది సాధిస్తాను, లోక్పాల్ బిల్లు తీసుకొస్తాను, అవినీతి నిర్మూలన చేస్తాను అని చెప్పి ప్రజలన్నింటికి నేను అందరికీ కూడా ఈ రకమైన ఉచితాలు ఇస్తాను అని చెప్పి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాడు. ఎన్ని సీట్లు ఇచ్చారో తెలుసా? ఉన్నటువంటి 70 సీట్లు అక్కడ 70 సీట్లకి 65 సీట్లు ఈయనకి ఇవ్వటం జరిగింది ప్రజలు. అంటే ప్రజలు నమ్మి ఎంత మెజారిటీ ఇచ్చారో చూడండి. ప్రతిపక్షం కూడా లేకుండా ఇచ్చినట్టు ఇచ్చారు కదా. అంతే మొదలైంది ఈయన గారి యొక్క నిజరూపం. ఈయన అక్కడి నుంచి మొదలుపెట్టాడు. జనలోక్పాల్ బిల్లు లేదు, అవినీతి లేదు. అక్కడి నుంచి ఏళ్ళే అవినీతులు చేయటం ప్రారంభించారు. వీళ్ళ మంత్రులు ఏంటి, లౌంగిక అవినీతులు ఉన్నాయి, అనేక రకాల అవినీతుల్లో వీళ్ళు కూరుకుపోతే 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి పరిపాలన అవినీతిలో కొంతమంది అరెస్ట్ అయ్యారు. ఈ రకంగా అటు తర్వాత 2000 మళ్ళీ మీకు 20 వచ్చేటప్పటికి మళ్ళా ఈయనకి మళ్ళా మంచి మెజారిటీ ఇచ్చారు ప్రజలు. ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా ఈయన ఏ రకమైనటువంటిది ఈయన ప్రజలకి ఏదైతే చెప్పాడో అదేది చేయలేదు. చెయ్యకపోగా ఈయన నేను ఇక్కడే కాదు, నాకు ప్రజలు ఇక్కడ మద్దతు ఇస్తున్నారు, నేను దేశవ్యాప్తంగా కూడా విస్తరించి నేను ప్రధానమంత్రి అయిపోవాలి ఈ దేశానికి అని చెప్పి పంజాబ్లో ప్రారంభించాడు. పంజాబ్కి ఎలాగెళ్ళాడు అయినా అక్కడ ఎవరైతే మామూలుగా ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారో దేశవ్యాప్తంగా వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరితోటి ఒప్పందం చేసుకుని ప్రపంచంలో ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారు. వాళ్ళందరూ అక్కడి నుంచి ఇక్కడికి మామూలుగా అనేక రకంగా ఫండ్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్రంలో చిన్నాభిన్నం చేసి పంజాబ్లో ప్రత్యేక దేశంగా ఖలిస్తానీ దేశంగా ఏర్పాటు దేశం చేసుకోవాలని ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి ఈయన ఏం చేశాడంటే వీళ్ళతో శేఖర ఒప్పందం చేసుకున్నాడు. నేను ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని నేను మద్దతు తెలుపుతాను, నేను మీ యొక్క పోరాటానికి సహకరించి ఈ యొక్క పంజాబ్ని విడగొట్టి ఈ పంజాబ్ అనే దేశ ఖలిస్తానీ యొక్క దేశానికి నిన్ను ప్రధానమంత్రి చేయాలి మీరని ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఈయన ప్రధానమంత్రి అవడం కోసం ఉగ్రవాదుల చేతులు కలిపి ఒక రాష్ట్రాన్ని దేశంగా ఎడగొట్టి ప్రధానమంత్రి అవ్వాలనుకున్నటువంటి వాడు అరవింద్ కేజ్రీవాల్. ఇందులో ఎవరైతే ఉన్నారు ఇక్కడ భగవత్ మాన్ సింగ్ బన్ను, గురుపత్ సింగ్ బన్ను, వీళ్ళందరూ కూడా ఎక్కడ దాక్కుంటున్నారు? వీళ్ళు అమెరికాలోనూ ఎక్కడెక్కడో దాక్కుని అక్కడి నుంచి ఈ పార్టీకి 100 కోట్లు పంపించారు. అది ఈ రోజున బన్ను చెప్పడం జరుగుతుంది. స్వయంగా మీడియా ముందరకు వచ్చి చెప్పాడు, నీ సంగతి మేము చూస్తాము, నువ్వు ఏదైతే చెప్పి ఇక్కడ పంజాబ్లో పోటీ చేసి పంజాబ్లో గెలిచిన తర్వాత మాకు నువ్వు ద్రోహం చేసావు, మాకు నువ్వు చెప్పింది చేయలేదు, మేము 100 కోట్లు నీకు ఇచ్చాము, అందుకు మాకు సమాధానం చెప్పాలి, నీ సంగతి చూస్తాము కేజ్రీవాల్ అని ఈ రోజున అమెరికా నుంచి అతన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు గురుపత్తన్ సింగ్ బన్ను. అయితే ఇక్కడ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇంకొక ఒప్పందం ఏంటంటే ఇతను 2015లోని ఇతని ఒప్పందం ఏంటంటే ఒకసారి ఢిల్లీలోని ఒక ఉగ్రవాది బాంబ్ బ్లాస్టింగ్ చేశాడు. ఎక్కడ చేశాడు? అతని పేరు మహమ్మద్ బుల్లర్. కాంగ్రెస్ యూత్ ఆఫీసు ముందు ఈ బుల్లర్ అనేవాడు ఇక్కడ బాంబు దాడి చేశాడు. తనను పట్టుకుంటే కోర్టు తనకి మరణశిక్ష విధించడం జరిగింది. అనేక మంది సావుకు కారణమయ్యాడు. అక్కడ మరణశిక్ష విధిస్తే ఇతను జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే ఇలాంటి ఉగ్రవాదులు
ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు జైల్లో ఉన్నారు. ఈ ఉగ్రవాదులకి ఏం చెప్పాడంటే, ఈ బన్ను తోటి గురుపత్వంత్ సింగ్ బన్ను ఒక తోటి ఒప్పందం ఏమని చేసుకున్నాడు అంటే, ఈ ఉగ్రవాదుల్ని నేను వీళ్ళకి శిక్షలు పడకుండా వీళ్ళని బయటికి తీసుకొచ్చి నేను పంపించేస్తాను, వీళ్ళ శిక్షను రద్దు చేయిస్తాను అని చెప్పి 100 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర తీసుకున్నాడు అనేది ఈ రోజునే తను చేసే ఆరోపణ. ఈ రకంగా దేశాన్ని ముక్కలు చేయాలని చూసేటువంటి ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్కటి ఎడగొట్టుకుని, ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కరి గురించి నేను చెబుతాను. ఇందులో మొదటి వాడు ఈ రాష్ట్రాన్ని విడగొట్టుకుని పంజాబ్ రాష్ట్రాన్ని విడగొట్టి దీనికి ప్రధానమంత్రి, దేశానికి అలాగా ప్రధానమంత్రి కాలేమో, పంజాబ్ రాష్ట్రాన్ని ఖలిస్తానీ దేశంగా ఎడగొట్టి మామూలుగా నేను దీనికి ప్రధానమంత్రి కావాలి అనేటువంటి ఒక ఒప్పందం ఈ ఉగ్రవాదులతో చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని ఇతను అనేక రకాలైనటువంటి, మీకు కరోనా టైంలో చూసినట్లయితే ఢిల్లీలో ఇతర దేశాల నుంచి ముస్లింల్ని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ మామూలుగా కరోనా టైంలో వాళ్ళే తీసుకొచ్చారు ఇక్కడ ఢిల్లీలో. ఇతను పర్మిషన్ ఇచ్చి కనపడకుండా ఒక మసీదులో ఎవరికీ తెలియకుండా దాచాడు. వాళ్ళ నుంచి ఇక్కడ కరోనా దిగుమతయింది. ఆ తర్వాత అక్కడి నుంచి మనం అనుభవించాం ఆ కర్మంతా. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ అలాగే రైతు ఉద్యమం అనేటువంటి మాయలో ఈ యొక్క ఖలిస్తానీ ఉగ్రవాదులతోటి ఢిల్లీలో మకం వేయించి వీళ్ళందరికీ సపోర్ట్ చేసి ఇక్కడ ఒక ఉద్యమం లేపి పార్లమెంట్ మీద జెండా స్వతంత్ర ఆగస్టు 15కి పార్లమెంట్ మీద జెండా ఎగరేయించినటువంటి గనుడు ఈ కేజ్రీవాల్. మరి ఇలాంటి దేశద్రోహ కార్యక్రమాలు చేసేటువంటి నాయకుడిని మనం సపోర్ట్ చేద్దామా? దేశాన్ని ముక్కలు చేసి వీడు ప్రత్యేక దేశంగా చేర్చాలని చూసినటువంటి ఇలాంటి వాడిని ఉరి తీయాలా? ఈ దేశద్రోహిని మనం ఏం చెయ్యాలి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. వీడు దేశం మీద చేసేటువంటి, ఇక్కడ దేశ ప్రజలకు చేసేటువంటి ఒక అన్యాయం ఏంటి అనేది ప్రజలు గమనించుకోవాలి. ఇలాంటి ఒక ఉగ్రవాది, కనపడనటువంటి ఉగ్రవాది కేజ్రీవాల్, మరి ప్రపంచ దేశాలతోటి వీడుకున్న సంబంధాలు, ఇవన్నిటినీ కూడా ఒకసారి భారతీయుడిగా మనం అన్వేషించవలసినటువంటి అవసరం, పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాడిని నడి రోడ్డు మీద ఉరి తీయవలసినటువంటి అవసరం ఉంది. ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే నాయకులు కానీ మేధావులు కానీ వీళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద మొక్కల కింద నరికేసిన రోజునే ఈ దేశంలో ఒక సరైనటువంటి పద్ధతిలో వీళ్ళు బతుకుతారు. లేదంటే ఈ దేశాన్ని ముక్కలు చేస్తారు. తస్మాత్ జాగ్రత్త భారతీయుడా అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నేను హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే నాకు పంపించండి. దాని మీద కూడా నేను విశ్లేషణ చేస్తానని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.